దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్య నామములో దేవుని యొక్క పాద సన్నిధిలో కూడినటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు వాక్య అంశము స్వాస్థ్యము అనే అంశం కోసం మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం స్వాస్థ్యము అనేది ఏ విధాలుగా బైబిల్లో మన కొరకు రాయబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిల్లల మొదటిగా స్వాస్థ్యము అనేది ఇది ఇంగ్లీష్లో ఇన్హెరిటెన్స్ అని రాయబడుతుంది కదా. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వము అని మనకి అందులో మనం చూస్తాం. దాని అర్థాన్ని మనం చూస్తాం. స్వాస్థ్యము అనేది అనేక విధాలుగా బైబిల్లో మనము గమనించగలము. పిల్లరా, మనకి దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటే, ఆ 16వ కీర్తన 6వ చరణంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. 16వ కీర్తన 6వ చరణం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఏంటి ఆయనకి కలిగినది ఏంటి? దావీదు మహారాజు కంటే నాకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము కలిగింది అని దావీదు మహారాజు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, స్వాస్థ్యము అనేది ఇది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. అది గొప్ప ఆస్తి కంటే గొప్ప విలువైనది. కాబట్టి ప్రియులారా, ఈ స్వాస్థ్యము అనేటటువంటి దానిని మనము పొందుకోవడానికి మనం ఏం చేయాలనేది మనం చూస్తాం. స్వాస్థ్యము అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, మనము చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అని మనం చూస్తున్నాం. కుమారులు మనకి దేవుడిచ్చేటటువంటి ఒక వరం. అంటే వాళ్ళు ఒక స్వాస్థ్యంగా దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కలిగి ఉన్న మన బిడ్డలను దేవుడు మనకి ఇచ్చిన ఒక స్వాస్థ్యముగా మనము చూడాలి. అది దేవుడిచ్చిన దేవుని స్వాస్థ్యముగా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత దేవుడే మన స్వాస్థ్యము, దేవుడే మన స్వాస్థ్యము, దేవుడే మన స్వాస్థ్యము. అందుకని కీర్తనకారుడు చెప్తాడు, నా యొక్క స్వాస్థ్యము, నా భాగము నీవే అని దేవుణ్ణి అక్కడ కోరుకుంటూ ఉంటాడు. పిల్లలు, మనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 44:28 వచనం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. చాలండి. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు వారికి ఆయన స్వాస్థ్యములను పంచిపెట్టాడు. అయితే ఒక గోత్రం మాత్రం వారికి మాత్రం దేవుడే వారి స్వాస్థ్యంగా ఎన్నిక చేయబడినట్లుగా మనము గమనిస్తున్నాం. అదే లేవి కుటుంబము మనం గమనిస్తే వారే దేవునికి స్వాస్థ్యముగా ఉన్నట్లుగా మనము గమనిస్తాం. అలాగే దేవుడే మనకి స్వాస్థ్యముగా ఉన్నాడు. అదే వారికి స్వాస్థ్యము ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇది మిగిలిన గోత్రముల వారికి ఏమాత్రం కూడా వారికి లేని ఒక ఘనత, అర్హత ఒక గోత్రానికి మాత్రము కలిగినట్టుగా కూడా మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడే స్వాస్థ్యంగా మనము గమనించగలం. కాబట్టి ప్రియులారా, స్వాస్థ్యము అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరముగా మనం బైబిల్లో గమనిస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యము, పరలోక సంబంధమైన స్వాస్థ్యమును గురించి బైబిల్లో చాలా వివరంగా చెప్పబడింది. ఈ లోక సంబంధమైనటువంటి ఈ స్వాస్థ్యము, పరలోక సంబంధమైన స్వాస్థ్యము. అదే మనం పేతురు మొదటి పత్రికలో మనం చదివిన వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటి అధ్యాయము 4వ వచనం. ఈ మొదటి అధ్యాయము 4వ వచనంలో ఏమనుంది? ఆ స్వాస్థ్యము
ఎలా ఉంది అనేది చెప్తాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇక్కడ ఎలాంటి స్వాస్థ్యము? దేవుడు మనకి ఇవ్వడం కోసం మనలను మరలా జన్మింప చేసెను అని మనం ఆలోచన చేస్తే, ఇది స్వాస్థ్యము నిర్మలమైనది స్వాస్థ్యము, అక్షయమైనటువంటి స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము ఎలాంటిదట? అది అక్షయమైనది, పాడవనేది, తర్వాత అది నిర్మలమైనది, అంటే అది ప్రశస్తమైనటువంటి, అది మంచి విలువ కలిగినటువంటిది. తర్వాత వాడబారినది అంటే అది వాడిపోయేది కాదు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ స్వాస్థ్యము ఆయన మనకు అనుగ్రహించనన్నాడు. తన రాజ్యములో ఇటు గొప్ప స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఆ స్వాస్థ్యమును గురించి చక్కగా చెప్పాడు. అది అక్షయమైనటువంటి స్వాస్థ్యము, నిర్మలమైనది, తర్వాత వాడబారనిది. తర్వాత ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం ప్రియులారా. దీనిని గురించి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో చెప్తాడు. ఇది స్థిరమైనది అని చెప్తాడు. ఇది ఎలాంటిదంటే, ఈ స్వాస్థ్యం ఎలాంటిది? స్థిరమైనది అని చెప్తున్నాడు. మనం ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి. ఈ స్వాస్థ్యము ఎలాంటిది అంటే ఇది స్థిరమైనది అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి ఈ స్వాస్థ్యము అనేది ఏదైతే ఉందో అది మరి కొద్ది కాలము ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక మాట చెప్పుకున్నాం కదా, స్వాస్థ్యం అంటే ఏంటి అనుకున్నాం? వారసత్వం అనేది ఇప్పుడు చాలా మనము గమనిస్తే పదవులు ఉన్నాయనుకోండి, పదవులు ఏం చేస్తారంటే వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకులు చేస్తారు, వాళ్ళ కొడుకులు చేసిన తర్వాత వాళ్ళ మనవళ్ళు చేస్తారు, వాళ్ళ మనవళ్ళు చేసిన తర్వాత ముదు మనవళ్ళు చేస్తారు. అంటే బయట వాళ్ళకి ఎవరికి ఆ పదవులు రానివ్వరు. పదవి అనేది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం వాళ్ళే కంటిన్యూ చేసుకుని వెళ్తారు తప్ప దాన్ని ఆ పదవుల్ని అరే మన సంఘంలో ఎంతో, అది మా సంఘం అని కాదు, ఏదైనా సరే రాజకీయం అవ్వచ్చు, సంఘాల్లో కూడా అలాగే ఉన్నారు చాలా చోట్ల, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళెవరు కూడా రానివ్వకుండా ఏం చేస్తారంటే మా తర్వాత మా పిల్లలు ఉండాలి, మా పిల్లల తర్వాత మా పిల్లలు ఉండాలి, ఇలాగా ఏం చేస్తుంటారంటే తమ స్వాస్థ్యాన్ని, తమ అధికారాన్ని, తమకున్నటువంటి ఆ యొక్క పదవులను కాపాడుకోవడం కోసం వాళ్ళు అలాగా చేస్తూ ఉంటారు. రాజ్యాలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడంటే రాజ్యాలు మనం గమనిస్తే ఈ యొక్క పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను పాలించిన రాజులు ఉన్నారు, అలాగే యోధా రాజ్యాన్ని పాలించిన రాజులు కూడా ఉన్నారు. ఆ రాజులను గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ మధ్యలో చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప అతని కుమారుడు ఈయన రాజు అయ్యాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. మరి దావీదు కుమారుడు ఏమంటే రాజు అయ్యాడు కదా, సొలొమోను కుమారుడు రాజు అయ్యాడా? అవలేదు. అది అక్కడ అవకాశాన్ని కోల్పోయాడు. కానీ దావీదు కుమారుడు మాత్రం ఆ గొప్ప ధన్యత సంపాదించుకున్నాడు. అది వారసత్వాన్ని బట్టి వచ్చింది. మరి దావీదు కుమారుడు ఆ సొలొమోను యొక్క కుమారుడు మరి ఆ యొక్క అధికారం పొందుకున్నాడు. కానీ సొలొమోను చేసిన పాపాన్ని బట్టి రాజ్యము చీలిపోయింది, అది నశించిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అక్కడే 2 రాజ్యాలు అయిపోయింది. అంటే సొలొమోను కొడుకుల దగ్గర నుంచి రాజ్యం 2 అయిపోయింది. యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం. అక్కడ నుంచి అక్కడ ఒక రాజు, తన కొడుకు ఇలాగన్నమాట. వారసత్వాన్ని బట్టి వాళ్ళు రాజ్యాన్ని పాలించారు. అలాగే ప్రియులారా, మనము ఈ స్వాస్థ్యము అలాంటి స్వాస్థ్యం కాదు. ఈ స్వాస్థ్యము ఇది నిత్యము ఉండే స్వాస్థ్యం. ఈ వారసత్వం మనకి దేవుడిచ్చిన వారసత్వం ఎలాంటిదండి అంటే ఇది నిత్యము కూడా నిలిచేటటువంటిది. ఇందాక చెప్పుకున్నాం, ఇది వాడబారనిది,
అలాగే అక్షయమైనది, నిర్మలమైనది ఈ స్వాస్థ్యం. తర్వాత ఈ స్వాస్థ్యము నిత్యమై ఉన్నటువంటిది అని మనము స్థిరమైనది అని చెప్తున్నాడు. తర్వాత హెబ్రీ 9:15 అంటాడు ఇది నిత్యమైనది అని అంటాడు. ఎలాంటిదట గుర్తుపెట్టుకోండి, నిత్యమైనటువంటి స్వాస్థ్యం ఇది, స్థిరమైనటువంటి స్వాస్థ్యం ఇది, వాడబారని స్వాస్థ్యం ఇది, అక్షయమైనటువంటి స్వాస్థ్యం ఇది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యం ఇది. ఇది హెబ్రీలో ఏమని తెలియజేస్తున్నాడు? 1వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. హెబ్రీ 1:14 త్వరగా చదువుకుందాం. రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి చాలండి. ఇక్కడ మన అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యము? రక్షణ స్వాస్థ్యము. గమనిస్తున్నాం కదా, ఒక్కొక్క అంశంలో మనం గమనిస్తే నిత్యమైనది, స్థిరమైనది అంటే రక్షణ స్వాస్థ్యం. రక్షణ అనేది కూడా మనకి స్వాస్థ్యముగా అనుగ్రహింపబడినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధులలో స్వాస్థ్యం. మనకి పరిశుద్ధులలో స్వాస్థ్యం అంటే అది ఒకసారి మనం గమనిస్తే కొలస్సీ 1:12 ఉంటుంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 26:18 ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధులలో స్వాస్థ్యమని మనకి వ్రాయబడుతుంది. కొలస్సీ పత్రికలో 1:12 వచనంలో మనం చూస్తే అక్కడ తేజోవాసులు వారి స్వాస్థ్యము అని వ్రాయబడుతుంది. అంటే గమనించండి, చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారము ఒకటకు. అంటే ఇప్పుడు ఒక పరిశుద్ధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ప్లేస్ లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వారు తేజోవాసులు. పరిశుద్ధులు ఎలా ఉన్నారట? తేజోవాసులు. వారి మధ్య ప్రియులరా వారు స్వాస్థ్యమును కలిగి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియులరా. అయితే తేజోవాసులై ఉన్నటువంటి వారి స్వాస్థ్యములో మనము కూడా పాలివారముగా ఉండడానికి, మనకి కూడా ఆ ధన్యత ఇవ్వడానికి, ఆ వారితో కలిసి మనము కూడా ఆనందించడానికి, మనము కూడా ప్రకాశించడానికి, మనము కూడా తేజోవాసులుగా ఉండడానికి, మనము కూడా నిత్యరాజ్యములో ఆ శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి వాడబారనటువంటి ఆ స్వాస్థ్యమును మనం పొందుకోవడానికి మనకి కూడా ఒక ధన్యత, ఒక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అటువంటి గొప్ప భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ తేజోవాసుల స్వాస్థ్యమును కూడా మనం ఏం చేయాలండి? సంపాదించుకోవాలనేది ఈ వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్వాస్థ్యము అనేటటువంటిది మనకి ఎంతో విలువైనది. అయితే మనం ఇంకా ఈ వారసత్వం అనే దానికోసం మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే పదాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే స్వాస్థ్యము అనే పదం గురించి మీకు చెప్పాను. అది స్థిరమైనది, వాడబరనది, అక్షయమైనది, నిర్మలమైనది, నిత్యమైనది, రక్షణ అనేటటువంటి స్వాస్థ్యము అని చెప్పాను. ఇప్పుడు వారసత్వం అనేటటువంటి పదాన్ని బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేనికి వారసత్వాన్ని కలిగి ఉండాలి, దేనిని మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తే మనము మరి ప్రియుల ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంట. మనము దేనికి వారసులం అవ్వాలి? ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలి. మొదటి పత్రిక పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అమ్మా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి చాలు. దేనికి వారసులవుటకు పిలువబడ్డాము? అమ్మా చెప్పాలి అందరూ. దేనికి వారసులం అవడానికి పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులవడానికి పిలువబడ్డాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వారసత్వం అనేటటువంటిది కొడుకులకు మాత్రమే కలుగుతుంది కదా. అదే తన గడుపును పుట్టిన బిడ్డలకు మాత్రమే ఆ వారసత్వం అనేది మనకి కలుగుతుంది. అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ తన యొక్క భార్య శారా కొంచెం తొందరపడింది. నాకు కొడుకు కావాలి, ఎంత ఆస్తిని ఎవరికి ఇచ్చేస్తాం, ఏంటి నాకు కొడుకు కావాలని
మొత్తం మీద హాగర్ ద్వారా బిడ్డనిస్తే దేవుడు అంటాడు, అతడు నీకు వారసుడు కాదు, నీ కడుపున పుట్టినవాడే నీకు వారసుడు అని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం ప్రకారంగా నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆ వారసత్వాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఆశీర్వాదానికి వారసులుగా మనం మారాలి. కొడుకులైతేనే ఆ ఆశీర్వాదం, కూతుర్లైతేనే ఆ హక్కు ఉంటుంది తల్లిదండ్రుల ఏదైనా పొందుకోవడానికి. అలాగే ప్రియులరా, మనము కూడా దేవుని నుండి ఆశీర్వాదం పొందుకోవాలి. గమనిస్తున్నాము, దేవుడు ఎప్పుడు తన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు. అంతేగాని మనం ఎప్పుడు దీనులు కానీ, మనం ఎప్పుడు కూడా వెనకబడిన వారి కానీ ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఆశీర్వాదములకు మనము వారసులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు. ఆ ఆశీర్వాదానికి షరతులు పెట్టాడు. అది గుర్తుపెట్టుకున్నారు, మన అందరం గుర్తుపెట్టుకోవాలి. దేనికి మనలను వారసులుగా ఉండడానికి పిలిచాడు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. కానీ ఆశీర్వాదం పొందుకోవడానికి షరతు పెట్టాడు. ఏంటి ఆ షరతు? 128వ కీర్తనలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అది ఆశీర్వాదమే. కష్టపడతాం కానీ సుఖంగా తినలేము, సుఖంగా తాగలేము. కాబట్టి కష్టపడినది సుఖముగా మనము తినలాగిన, మనం చక్కగా హాయిగా బ్రతికేలాగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష, నీ భోజనం పొల చుట్టూ నీ పిల్లలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు స్టార్ట్ చేసినప్పుడు ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. లాస్ట్ లో ఇలాగన నడుచుకునే వారందరూ కూడా ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అంటాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని దేవుడు ఆశీర్వాదానికి మనము వారసులుగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి మనము ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? ఆశీర్వదింపబడడానికి ఏం చేయాలి అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల్లో మనము నడుచుకోవాలి అని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట రెండవదిగా మనం గమనిస్తే, ప్రియులారా, మనము దేవుని యొక్క వాగ్దానము చేసినటువంటి ఆయన రాజ్యమునకు మనము వారసులము అవ్వాలి. ప్రియులారా, ఈ లోక విషయంలో దరిద్రులు అయినటువంటి వారికి, ప్రియులారా, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇందాకేమన్నాడు? దేవుడు పిలిచాడు అన్నాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి. చెప్పాలమ్మా, మనమందరము దేనికి దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఈయన. ఎవరు? యాకోబు గారు క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో దేవుడు మనకి తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? అక్కడ పిలిచాడు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట చెప్పండి? ఆయన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి, రాజ్యానికి వారసులుగా ఉండడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వారసత్వము ధనవంతులకున్నదా? ఎవరి భాగ్యవంతులకున్నదా? ఈ వారసత్వం దేవుడిచ్చే ఈ వారసత్వం తన రాజ్యంలో వారసులుగా ఉండాలంటే ప్రియులారా, ధనవంతులమై ఉండాలా? కాదు. అక్కడ ఏమన్నాడో చూడండి. అది అందరికీ ఇస్తున్న భాగ్యం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులై ఉన్నటువంటి వారిని భాగ్యవంతులుగా, దేని విషయంలో? విశ్వాసములో వారిని భాగ్యవంతులుగా చేయడానికి. అంటే ఈరోజు దీనికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనధాన్యాలు, జ్ఞానము ఇవేమి కాదు ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసేది. మనము విశ్వాసములో భాగ్యవంతులుగా మారాలట. మన విశ్వాసములో ఎలా ఉండాలండి? భాగ్యవంతులుగా ఉండాలి. లోక సంపదను మనం ఎలా సంపాదించుకుంటున్నామో,
విశ్వాసములో కూడా మనము ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకొని ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యానికి మనము వారసులుగా ఉండాలి. విశ్వాసములో భాగ్యవంతులుగా ఉన్న వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించు వారికి ఆయన రాజ్యములో వారసులుగా ఉండుటకు దేవుడు అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయము హెబ్రీ 9వ వచనములో అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. దయచేసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమానులైన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఉన్నారట. వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి వారు ఎవరి ద్వారా అంటే అబ్రహాము ద్వారా దేవుడు వారిని వాగ్దానానికి వారసులుగా దేవుడు చేసి ఈ ఇహలోక సంబంధమైనటువంటి కనాను దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని వారు స్వాస్థ్యముగా సంపాదించుకోవడానికి ఇచ్చారు. కానీ వీరు ఏ దృష్టితో ఉన్నారు అంటే ఈ లోక సంబంధమైన ఈ కానాను దేశమే కాకుండా వీరి దృష్టి అంతా కూడా పర సంబంధమై ఉన్నటువంటి దేవుని రాజ్యం మీద కూడా వారు ఆశ కలిగి ఉన్నారు అన్నది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించుకోగలం. ఈ 11వ అధ్యాయం హెబ్రీలో వారిని గురించి చాలా చక్కని విషయాలు మనకి వివరిస్తాడు. 13వ వచనం నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారి జీవితంలో వారు ఎలాంటి ఏ ప్రదేశం నుంచి వారు వచ్చారట అది జ్ఞాపకం చేసుకున్నారట. మళ్ళా మేము ఎక్కడికి వెళ్తాం అనేది వారు జ్ఞాపకం చేసుకున్నారట. కాబట్టి వారు మరి శ్రేష్టమైనటువంటి దేశము అనేది పరలోక సంబంధమైన దేశాన్ని వాళ్ళు కోరుతున్నారు అని మనకి వివరిస్తూ ఉన్నాడు 13 నుంచి 16 వచనం వరకు. కాబట్టి ప్రియులారా, మనం దేనికి వారసులమై ఉండాలి? దేనికి వారసులమై ఉండాలంటే ఆశీర్వాదానికి వారసులమై ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, ఆయన సంతానమై ఉన్నటువంటి వారందరూ కూడా ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఆయన వారందరినీ కూడా నడిపించి కానాను దేశాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన అందరినీ పరలోక రాజ్యానికి కూడా వారసులుగా ఆయన చేయడానికి వారిని మనకు ఒక గొప్ప భాగ్యముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యములో 11వ అధ్యాయము 7వ వచనములోనే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. దయచేసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఆ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకునిను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. ఇక్కడ గమనిస్తున్నప్పుడు విశ్వాసానికి వారసుడెవరు? విశ్వాసానికి వారసుడెవరు? అబ్రహాము. నీతికి వారసుడెవరు? నోవాహు. చక్కగా ఒక్కొక్కటి వివరంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఈ నోవాహు అనేటటువంటి వ్యక్తి దేనికి వారసుడు అంటే నీతికి వారసుడు. ఆ నీతికి వారసుడు దేనిని బట్టి అయ్యాడు అని అంటే అతడు విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన పనిని, దేవుడు ఏం చెబితే ఆ పనిని తూచా తప్పకుండా చేశాడు విశ్వాసమును బట్టి. కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అని మనము గమనిస్తున్నాం. కాబట్టి అతడు నీతికి వారసుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మన నీతి సూర్యుడు ఎవరండి? మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను గురించి మలాకీ గ్రంథము 4వ అధ్యాయములో చక్కని ప్రవచనాత్మకమైనటువంటి మాట మనకి వివరిస్తూ ఉన్నాడు. యేసయ్య గురించి చెప్పినటువంటి
మాట, ప్రవచనాత్మకమైనటువంటి మాట 4:2 చూడండి. 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయించును. చాలండి. ఎలాంటి సూర్యుడు ఉదయించును? నీతి సూర్యుడు. మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతి సూర్యుడిగా ఆయన గురించి ప్రవచింపబడింది. ఆయనను నీతి సూర్యుడిగా. అలాగే ఆయన పిలాతు ఎదుట నిలబడినప్పుడు కూడా ఆయన సాక్ష్యం ఇచ్చుకోలేదు, కానీ మరి పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది. ఒక రోమన్ సామ్రాజ్యాన్ని అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క గవర్నర్ యొక్క భార్య ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమని? ఆ రాత్రి నాకు కల వచ్చింది, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని. యేసు ప్రభువారు నీతిమంతుడైనటువంటి వాడు. అసలు ఆ నీతి అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకములో ఎవరి నీతిమంతులుగా ఉంటారో ప్రియులారా, వారు ఇతరులకు ఏ విధమైన హాని కూడా జరిగించరు. నీతి కలిగి జీవించే వాళ్ళు ప్రియులారా తాము ఉన్నట్టుగా మాట్లాడతారు. వారు ఏదైతే ప్రియులారా చేయాలనుకున్నారో అది మంచిదైతే చేస్తారు, చెడుదైతే దాన్ని చేయకుండా మానేస్తారు. నీతి కార్యాలు అనేకమైనవి ఉన్నాయి, వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఈ నీతిలో స్వార్థం ఉండదు, ఈ నీతిలో పక్షపాతం అనేది ఈ నీతిలో ఉండదు. నీతిలో స్వార్థం ఉండదు, ఈ నీతిలో పక్షపాతము ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాటలు అనేకమైనవి మనము గమనించగలం ప్రియులారా. యేసయ్య ఆయన దగ్గరికి దయ్యము పట్టిన ఒక కుమార్తె యొక్క తల్లి ఆయన దగ్గరికి వచ్చింది. మత్తయి 15 చదవద్దు కానీ గుర్తుపెట్టుకోండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు విన్నారు, కానీ ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే మరలా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతుందన్నమాట. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేస్తుంది. ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, కేకలు వేస్తుంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది. అప్పుడు మళ్ళీ రెండోసారి, ఫస్ట్ ఏం చేయలేదు యేసు ప్రభువారు, అమ్మా ఏం చేయలేదు, ఆయన అసలు మాట్లాడలేదు. విన్నారు కానీ ఆయన ఏం చేయలేదు, మాట్లాడలేదు. సెకండ్ టైం ఏం చేసిందంటే మరలా విసుగుపోకుండా మరలా వచ్చి అడిగితే సెకండ్ టైం ఒక మాట అన్నారు యేసు ప్రభువారు. ఆయన ఏమన్నారంటే, ఇశ్రాయేలీయులు నశించిపోతున్న గొర్రెల యొద్దకు మాత్రమే నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులారా, యూదులా? ఆమె ఒక అన్యురాలు, కనాను దేశము నుండి వచ్చిన కనాను స్త్రీ, ఒక అన్యురాలు యేసయ్య గురించి తెలుసుకుంది, యేసయ్య స్వస్థపరుస్తాడని ఎరిగినదై ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులై నశించిపోతున్న గొర్రెల యొద్దకు మాత్రమే నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు? అంటే ఇక్కడ ఈ మాటలో ఏం కనిపిస్తుంది మనకి? ఏం కనిపిస్తుంది? స్వార్థం కనిపిస్తుందా మనకి? అంతేగా మనం అనుకుంటే అలాగే అనిపిస్తుంది కదా. యేసు ప్రభువారు అన్నారు, నేను నీ దగ్గరికి కాదు, నేను ఇశ్రాయేలీయులు నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి అని అంటే, సరే అయిపోయింది. ఇంకా ఆ మాట అన్నాక ఆమె వెళ్ళిపోవాలి బ్యాక్ కదా. ఓహో మా కోసం కాదనమాట, ఇశ్రాయేలీయుల కోసం. ఎందుకులే, ఎంత వచ్చి బతులాడినా ఇలా మాట్లాడుతున్నాడు, బ్యాక్ రిటర్న్ అయిపోవాలి. బట్ మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ వెళ్ళి కేకలేస్తుంది. అప్పుడు యేసు ప్రభువారు మూడోసారి ఏం చేశారంటే, నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అన్నారు. అసలు ఆయన ఏం చెప్పారు? ఆయన గురించి ప్రవచించిన మలాకీ గారు ఏం చెప్పాడు? ఆయన నీతి సూర్యుడు అని చెప్పారు కదా. మరి యేసు ప్రభువారు ఏమంటున్నారు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అంటే ఇప్పుడు అక్కడ ఆయన నీతి కనపడుతుందా?
అదే ఈ లేవి ఈ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ సద్దుకాయలు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా ఆయనలో తప్పు పడతారు. కానీ ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజంగా ఉద్దేశంతో ఆ మాట అన్నారా అంటే అనలేదు. గమనించండి, అక్కడ ఆమెతో మాట్లాడిన మూడవ మాట ఏంటంటే, ఇది పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం, అంటే ఒక కుక్క పిల్లతో సమానంగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రియులారా, ఎందుకు అలా యేసు ప్రభు అన్నారు అంటే, ఆయన ఆమె యొక్క విశ్వాసము ఎంతుందో గ్రహించడానికి, ఆమె విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి. ప్రియులారా, ఆమె అన్యురాలైనప్పటికీ కూడా యేసయ్యను గురించి ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతులాడినప్పుడు, ప్రియులారా, మాట విని కూడా వినలేనట్టు వెళ్ళిపోవడం, తర్వాత ఇశ్రాయేలీల దగ్గరికే పంపబడ్డాననడం, మూడోది కుక్క పిల్లలాగా మాట్లాడినా కూడా, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడే మొక్కలు తింటాయి కదా అంటే, నిజమే నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా, కానీ అందులో చిన్నది నాకు సాయం చేస్తే నా కూతురు బాగుపడుతుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. ఆయన నీతిపరుడా కాదా? ఆయన నీతిపరుడా కాదా? ప్రియులారా, ఒక్క విషయంలోనే కాదు, ఆయన జీవించిన జీవితంలో యేసు ప్రభువారి యొక్క జీవితం అంతా నీతి కలిగినటువంటి జీవితమే. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ నీతియుక్తమైనటువంటి మాటలే. కాబట్టి దేవుని వాక్యంలో అనేకమైన సందర్భాలు మనం గమనించగలం. ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని దేనికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నీతికి వారసులుగా ఉండడానికి. అంటే అర్థం ఏంటి? ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. దీని అర్థం మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. ప్రియులారా, మనము ఎప్పుడు కూడా మనము ఎలాంటి కల్మషముతో కూడా ఉండకూడదు, ఎలాంటి భేదముతో కూడా మనం ఉండకూడదు. మన నీతిమంతుడు యేసయ్య ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అలాగా ఉండాలి. తర్వాత మనము హెబ్రీ 6:12 గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. దయచేసి హెబ్రీ 6:12 అమ్మా చదవండి. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఇక్కడ గమనిస్తే, దేనికి వారసులుగా చేయడానికంట దేవుడు మనల్ని, అమ్మ స్వాస్థ్యముగా మనల్ని చేయడానికి. అంటే వారసులు, స్వాస్థ్యం. స్వాస్థ్యం ఎలాంటిది చెప్పాలి? స్వాస్థ్యం ఎలాంటిది? అది అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, స్థిరమైనది, నిత్యమైనది, ఇంకా తర్వాత అది రక్షణ అనేటటువంటి స్వాస్థ్యం. తర్వాత ఇది ఈ స్వాస్థ్యము అంటే అది వారసత్వం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ వారసత్వం దేనికి వారసత్వం? మనకి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. నీతికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన వాగ్దానములకు వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆ వాగ్దానములను మనం స్వతంత్రించుకొని వాటిని మనము పోలి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానములను స్వతంత్రించుకున్నది ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వాగ్దానములను ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ వెంటనే వాటిని కొనసాగించాడా? ఏమండి, అబ్రహాముకి చెప్పాడు వాగ్దానం, ప్రామిస్ చేశాడు. ఆయన ఏమన్నాడు? అబ్రహాము, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను దీవిస్తాను. అది వాగ్దానం.
నువ్వెవరికి దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, నువ్వెవరికి శపిస్తావో వాళ్ళు శపించబడతారు. అది వాగ్దానం. ప్రియులారా, అలాగున నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఎంతగా అంటే ఇసుక రేణువుల కంటే విస్తారంగా, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు దేవుడు. అన్నారు కదా, దేవుడు అన్నారు కదా, అది వాగ్దానం. వెంటనే ఏం చేశాడు ఆ దేవుడు? వాగ్దానం నెరవేర్చబడడానికి ఎంతకాలం పడింది? సరే, ఈ దీవించబడడం వెళ్తున్నారు, దారిలో ఈ గొర్రెలు ఓడ్లు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, వాటికి పుట్టుతున్నాయి, పెరుగుతున్నాయి, ఆస్తి పెరుగుతుంది కాబట్టి పనులు కూడా పెరిగారు, పనులు తెచ్చుకున్నారు, పనులు పెరిగారు, ఇది ఓకే. కానీ ఆయన చేసిన అసలైనటువంటి స్వాస్థ్యము వాగ్దానం ఏదైతే ఉందో అది కుమారుడు ఇస్తానన్నాడు. అది నెరవేరడానికి ఎన్నాళ్ళు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. చేసిన వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు. అతను ఎదురు చూశాడు. ప్రియుల విశ్వాసముతో అతను ముందుకు సాగాడే తప్ప ఏమాత్రం వెనకంజ వేయలేదు. అది అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం, అతనిలో ఉన్న విశ్వాసం. అదే రీతిగా ప్రియులారా, ఆయన మనకి ఏ వాగ్దానం చేశాడో ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. దానికి మనం వారసులం అవ్వాలంటే అబ్రహాము ఎలాగైతే ఓపిక కలిగి, సహనము కలిగి, నిరీక్షణతో ముందుకెళ్ళాడో అలాంటి నిరీక్షణతో మనం కూడా ముందుకు సాగాలి. కానీ కంగారు పడితే ఏ ప్రయోజనమో ఉండదు. మనము నిరీక్షణ గలవారమై ఆయన శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకొని ఫలించాలి. అందుకని మనము కుమారులం అవ్వాలి. ఆయన బిడలుగా మనము ఆయనను అంగీకరిస్తే ప్రియులారా, ఆయన పిల్లలుగా మనం అవడానికి దేవుడు మనకు ఒక గొప్ప ధన్యత అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము వారసత్వం అవుతాం. ఆ వారసత్వం ఆశీర్వాదానికి, అలాగే వాగ్దానములు పొందుకోవడానికి, అలాగే ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానము, అదే కాకుండా మనము నీతికి వారసులుగా మనము ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసంతో వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చుకుందాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. నీతిగల దేవుడు మనకి చేసిన వాగ్దానమును మానక నెరవేర్చే దేవుడు. ఆయన యందు విశ్వాసంతో సాగుదాం, ఆ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు ప్రభా. ఇది నా యొక్క శిలవస్త్రం ధ్యాన కూటంలో మేమందరం పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ఇంకా ఎందరైతే రాలేకపోతున్నారో వారికి మరొక తరుణాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. ఇంతవరకు తండ్రి ప్రభా, మీరు మా మధ్య నుండి తండ్రి దాసు నిలబెట్టుకొని ఆయన మాతో మాట్లాడినారు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నైనా మీరు మాకు స్వాస్థ్యం ఇవ్వడానికి నాయన ఈ లోకంలోనికి ప్రభా నాయన తండ్రి వచ్చినారు తండ్రి. వాడబారింది నాయన ప్రభా, నేను నిర్మలమైనది తండ్రి ప్రభా. నాయన ఆ స్వాస్థ్యాన్ని నా తండ్రి ప్రభా ఎవరనూ మా యొద్ద నుండి దొంగలు కూడినట్లుగా నైనా తండ్రి ప్రభా ఉండేటటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మాకు ఇవ్వడానికి నాయన మీరు మా పైన చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. నాయన తండ్రి మమ్మల్ని ఇంకా నాయన తన వారసులుగా నీ బిడ్డలుగా చేసుకుని ప్రభా నాయన నా తండ్రి ప్రభా నాయన తండ్రి మీరు చూపినటువంటి ఈ కృపను బట్టి నాయనా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నైనా తండ్రి మేము వేటికి నైనా వారసులుగా ఉండాలో, నాయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మేము ఎలాగ స్వతంత్రించుకోవాలో నాయన తండ్రి ప్రభా మాకు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. నైనా తండ్రి మేము నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీవు ఇచ్చేటటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యాన్ని నేను మేము సంపాదించుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.